జై శ్రీమన్నారాయణ. శ్రీ ప్రణవకి స్వాగతం. ఇప్పుడు మనం హస్త నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ హస్త నక్షత్రం వాళ్ళు చాలా మెల్లగా నడుస్తారు, లావుపాటి శరీరం కలిగిన వాళ్ళు. వీళ్ళు పుట్టినప్పుడు ఎలా ఉన్నా తర్వాత ఒళ్ళు చేస్తారు. వీళ్ళకి తిరిగే స్వభావం ఉంటుంది. బలమైన వాళ్ళు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు, అలాగే ఖరీదైనది కూడా. వీరు నక్షత్ర ప్రభావం ప్రకారంగా విద్య నేర్చుకుంటారు, అవగాహన కూడా కలిగి ఉంటారు. సాహసవంతులు, ధనధాన్యాలు కలిగిన వాళ్ళు, మంచి చెడు, కష్టం సుఖం, లాభం నష్టం, న్యాయం అన్యాయం మొదలైన సమస్తమైన విషయాలు ఎందు బాగా తెలిసిన వాళ్ళు, తెగువ కలిగిన వాళ్ళు కూడా. అలాగే వీళ్ళు అందంగా కూడా ఉంటారు. కీర్తి, గౌరవం, గాంభీర్యం, పెద్దలందు గౌరవం, దైవభక్తి, ఉపకార గుణం ఇవన్నీ కూడా వీళ్ళలో ఉంటాయి. వీరు నవ్వి ఇతరులను ఆకర్షిస్తారు. కానీ వీరి స్నేహాలు జీవిత కష్ట సుఖాలు స్థిరమైనవి కాదు. శుక్లపక్షం కృష్ణపక్షంలాగే తరచుగా మారుతూ ఉంటాయి. మాసాంతం అమావాస్య అయినట్లుగానే వీరి ప్రయత్నాల్లో చివరికి పరాజయమే సాధారణ విషయంగా ఉంది. అధికారం కోసం పాకులాట వీళ్ళ స్వభావం. ఇతరులకు హాని తలపెట్టేవారు కాదు. అట్లే ఇతరులకు సేవా సహకారాలు చేయడం కూడా ఉండదు. అటువంటి విషయాల్లో పెద్దగా శ్రద్ధ చూపించారు. చూడడానికి ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ వీరికి పుస్తక జ్ఞానానికి మించి లోకజ్ఞానం ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాలి. దాంపత్య జీవితం పరస్త్రీల వలన కొంత బాధ కలుగుతుంది, అపవాదులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో స్త్రీలకి గురించి చెప్పాలంటే యథార్థవాది, లోక విరోధి అనేది వీరి విషయంలో నిరూపించబడుతుంది. భర్త యందు ప్రేమ గలవారే కానీ జాతకంలో విజశుక్రుల బలం వీరి ప్రవర్తనపై చాలా స్పష్టమైన ప్రభావం కలిగిస్తుంది. ఇక ఇందులో మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు చెడు గుణాలు ఎక్కువగా ఉంటాయి, బాగా అహంకారం కలిగి ఉంటారు, శత్రువులను అనగదొక్కేవాళ్ళు, ఎప్పుడు వేస్తలతో గడపడం ఇష్టపడతారు. అంటే పరాయి వారితో ఎక్కువగా కష్టపడి తీర్చేస్తారు. చెడు గుణం ఉన్న వాళ్ళతో ఎక్కువ ఆకర్షణ. రెండవ పాదంలో పుట్టిన వాళ్ళు తల్లి యొక్క ప్రేమాభిమానాలు పొందలేని వాళ్ళు, తల్లి మరణించడం లేదా దూరం అవడం దీనికి కారణం కూడా కావచ్చు. తన స్థాయికి తగినట్లుగా కాకుండా అల్పమైన బుద్ధి కలిగి ఉంటారు. గుణవంతులే, చక్కని మాటలు కూడా మాట్లాడతారు, పాటలు పాడతారు. అలాగే వాయిద్యాల ఎందు కూడా వీటికి వాయించాలనే కుతూహలము, ప్రావీణ్యత కూడా ఉంటుంది. లేదా సంగీతం విని ఆనందిస్తూ ఉంటారు. శత్రువులు లేనివారు, గౌరవ మర్యాదలు పొందేవారు అవుతారు. మూడవ పాదం వీరు వ్యాపారం చేస్తారు, తండ్రి యొక్క ప్రేమాభిమానాలు పొందలేరు. చెడు ఆలోచనలు చేస్తారు, కామం కూడా ఎక్కువగానే ఉంటుంది. విలాస జీవితం కోరి దాన్ని అనుభవిస్తారు. నాలుగవ పాదంలో పుట్టినవాళ్ళు మృదువైన స్వభావం, మంచి నడవడిక, మంచి శరీరకాంతి కలిగి ఉంటారు. తల్లి పుట్టింటి వారి యందు ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మేనమావుల యందు, తల్లి పింతల యందు అభిమానం ఎక్కువ. ధనికుడు, మహాభోగాలు అనుభవించే వాళ్ళు అవుతారు. కొంచెం కోపం ఎక్కువ, కార్యనిర్వహణ సమర్థత, దృఢ సంకల్పం, ఉత్సాహం ఇవి వీళ్ళకు ఉంటాయి. ఇది టూకీగా హస్త నక్షత్రం గురించి. మనం చిత్త నక్షత్రంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.